హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది చాలా మంచి నోటిఫికేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు. 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ సెలెక్ట్ అయితే టెంపరరీ పొజిషన్ ఉంటుంది, కానీ పర్మనెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత మన తెలుగు రాష్ట్రాలలోకి ట్రాన్స్ఫర్ కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రైవేట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కానీ, సార్ మాకు తెలియట్లేదు, మాకు ఒకవేళ మెంటర్షిప్ కావాలి, మీరు గైడ్ చేస్తారా అంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి. మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే నేను పోస్ట్ చేస్తాను. అదేవిధంగా మనం ఏం చేస్తామంటే freejobsacademy.com అని ఒక వెబ్సైట్ అయితే డిజైన్ చేశాము. ఈ వెబ్సైట్ని ఒకసారి మీరు విజిట్ చేయండి. మీకు యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. చాలా సింప్లిఫైడ్గా అందరికీ యూజ్ అయ్యే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్స్, సాఫ్ట్వేర్ అండ్ ప్రైవేట్, గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని జాబ్లు ఉండే విధంగా ఆ వెబ్సైట్ అయితే డిజైన్ చేశాం. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి సైనిక్ స్కూల్ నుంచి రావడం జరిగింది. సైనిక్ స్కూల్ సతారా నుంచి రావడం జరిగింది. సో ఇది మనకు వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ న్యూఢిల్లీకి సంబంధించి సంస్థ కింద ఈ స్కూల్స్ అనే సైనిక్ స్కూల్ కింద బోర్డు కింద పనిచేస్తూ ఉంటాయి. సో మనకు ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఒక్కొక్క పోస్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టీజీటీ మ్యాథ్స్ 10th క్లాస్ జస్ట్ క్వాలిఫై అయిన ఉద్యోగాలు ఉన్నాయి, అవి మీకు చెప్తాను. సో టీజీటీ మ్యాథ్స్ ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ ఉండాలి, 38,000 వరకు శాలరీ వస్తుంది. సో దీంతో పాటు మీకు బీఈడి ఖచ్చితంగా చేసి ఉండాలి. సీటెట్ కానీ ఎస్టెట్ కానీ, అంటే తెలంగాణ మనకు స్టేట్లలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ లేకపోతే సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ మీరు పాస్ అయి ఉండాలి. సో మనకు 21 నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా టీజీటీ జనరల్ సైన్స్, అదేవిధంగా టీజీటీ మరాఠీ, సో ఆర్ట్ మాస్టర్, ఇవి వచ్చేసరికి మనకు ఏదైతే టీచింగ్ పొజిషన్స్. నెక్స్ట్ అందరికీ ఎలిజిబుల్ అయ్యేవి ఏంటి అని అంటే వార్డ్ బాయ్. ఓకేనా, వార్డ్ బాయ్ అంటే సో హాస్టల్కి సంబంధించి చూసుకోవడానికి. సో ఇది కాంట్రాక్ట్ బేసిక్లోనే మనకు తీసుకుంటారు. 3 ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి, సరిపోతుంది. ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అండ్ షుడ్ బి ఏబుల్ టు కన్సర్వ్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్లో మాట్లాడడం, అర్థం చేసుకోవడం వస్తే సరిపోతుంది. సో ఖచ్చితంగా మీ 10వ తరగతి క్వాలిఫై అయినట్లయితే మీకు ఏజ్ అనేది మీకు ఎలిజిబిలిటీ ఉంది. సెలెక్ట్ అయితే ఎంత వస్తుంది సార్ అంటే 25,000 రూపీస్ మంత్లీ శాలరీ వస్తుంది. 3 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్లో ఎవరైనా ఎలిజిబుల్. 18 నుంచి 50 సంవత్సరాల ఏజ్, 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న ఏజ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి మీకు ఎంత మంచి ఆపర్చునిటీ. దీంతో పాటు పిఎం పీటీఐ కమ్ మ్యాటర్ అని ఇచ్చారు. సో ఇది కూడా మనకు 10వ తరగతి క్వాలిఫై ఉండాలి. సో ఇది వచ్చేసరికి గర్ల్స్ హాస్టల్కి సంబంధించి. ఓకేనా, ఒక పోస్ట్ ఉంది 25,000. సో ఇది గర్ల్స్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. సార్ మేము అప్లికేషన్ చేయాలంటే ఎలా సార్ అంటే అప్లికేషన్ ఫామ్ అనేది మనకు www.sainiksatara.org అనే వెబ్సైట్లో మీకు అఫీషియల్గా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. మీకు అప్లికేషన్ చేయడం సరిగా వస్తే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద జాబ్ అనేది వచ్చినట్లే. సో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. దాంతోపాటు మీ డాక్యుమెంట్స్, మీ క్యాస్ట్ కానీ, మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీ స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా జిరాక్స్లు తీసి సో వాటి మీద సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరే సొంతంగా సైన్ చేసి వాటన్నింటినీ ఒక ఎన్వలప్లో పెట్టాలి. ఒక ఎన్వలప్లో పెట్టి ఆ ఎన్వలప్తో పాటు ఇంకొక ఎక్స్ట్రా ఎన్వలప్ తీసుకొని దాని మీద 30 రూపీస్ స్టాంప్తో సెల్ఫ్ అడ్రస్ 2 అని పెట్టి మీ అడ్రస్ రాయాలి. ఓకేనా, మీ అడ్రస్ అని పెట్టి అవన్నీ కూడా మీరు కంప్లీట్గా ఒక ఎన్వలప్లో పెట్టి మీరు పంపించాల్సి ఉంటుంది. ఎక్కడికి పంపించాలి సార్ అంటే ఎక్కడికి పంపించాలంటే ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా 415001 మహారాష్ట్ర 25th ఏప్రిల్ 2025లో పంపించాల్సి ఉంటుంది. సో పంపించే క్యాండిడేట్స్ దానికన్నా ముందు చేయాల్సింది ఏంటంటే 250 రూపీస్ నాన్ రీఫండబుల్ డీడీ ఫార్మాట్ చేయాల్సి వస్తుంది. ఓబీసీ క్యాండిడేట్స్ కానీ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 250 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. దీన్ని పే చేయడానికి మీకు దగ్గరలో ఉన్న నేషనలైజ్ బ్యాంక్ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనుకోండి, వేరే ఏదైనా బ్యాంక్ వెళ్ళి డీడీ ఇవ్వండి అని అడగండి. దేని పేరు మీద డీడీ ఇవ్వాలి? ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా టేబులెట్ సతారా అనే పేరు మీద ఒక డీడీ తీసి ఆ డీడీని కూడా ఎన్వలప్లో పెట్టి, ఎన్వలప్ ఏదైతే ఇట్లా ఉంటుందో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వార్డ్ బాయ్ అని ఖచ్చితంగా మెన్షన్ చేసి టు అడ్రస్ ఏదైతే ఉందో ఈ 2 అడ్రస్కి ఈ డీటెయిల్స్ అనేవి పెట్టేసి పోస్ట్ ద్వారా పంపించాలి. 25th ఏప్రిల్ 2025 రోజు పంపించాల్సి ఉంటుంది. సార్ మాకు ఎగ్జామినేషన్ లేదన్నారు కదా అంటే
సో ఎగ్జామినేషన్ అనేది నెంబర్ ఆఫ్ అప్లికేషన్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ చాలా తక్కువ వచ్చాయి అనుకోండి, దాంట్లో షార్ట్ లిస్ట్ చేసి సో మార్కుల పరంగా సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేయొచ్చు. చాలా ఎక్కువ వచ్చినాయి అనుకోండి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఫిల్టరేషన్ ప్రాసెస్ కాబట్టి. సో ఈ విధంగానే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయడం వల్ల మీకు యూజ్ ఏంటంటే, ఇలాంటి కొన్ని ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని రకాల జాబ్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ పోస్టులు ఉంటాయి, వాటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఏ ఉద్యోగాన్ని వదులుకోకండి. 2025లో ఉద్యోగాన్ని టార్గెట్ గా పెట్టుకొని ప్రిపరేషన్ కానీ లేకపోతే అప్లికేషన్ కానీ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అప్లికేషన్ ఫామ్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, PDF. ఇది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.